నమస్తే అండి. ఇది మనకి వింటర్ సీజన్ అంటే శీతాకాలం పంటలు ఏమేమి ఉంటాయి, ఏ టైంలో వేస్తాము, ఏ టైంలో ఎండ్ అయిపోతాయి, ఎలా తీసుకోవాలి. ఇవి మనకి దేశవాళ హైబ్రిడ్ అనేది పక్కన పెడితే మనం అందరూ క్యాబేజీ, కాలీఫ్లవరు, లెట్యూసు, నూలికేలు, ఇంకా ముల్లంగి ఇవన్నీ వాడతాం కదా. సో ఇది క్యాబేజీ అనమాట. ఈ వింటర్ క్రాప్లో ఎస్పెషల్లీ ఇవి స్వీట్ ఉంటాయి కొంచెం. మనకి కర్రీస్లో కానీ సలాడ్స్లో కానీ అన్నింటిలో వాడతారు కదా. పర్పుల్ క్యాబేజీ వీటికి పెస్ట్ ఎక్కువ కంట్రోల్ అవుతుంది. పెస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది. దీనికి అసలు కంట్రోల్ చేయడం చాలా కష్టం. మీకు దీనికి కెమికల్ దాంట్లో చాలా ఎక్కువ కొడతారనమాట కెమికల్స్. ముల్లంగికి పర్వాలేదు, తక్కువ కొడతారు, కానీ బీట్రూట్ కూడా పర్లేదు, క్యారెట్ కూడా కొంచెం పర్వాలేదు. క్యాబేజీ, కాలీఫ్లవరు ఈ రెండిట్లకి టూ మచ్గా స్ప్రే చేస్తారు. బయట ఎక్కడ తీసుకోవద్దు. ఉంటే మీకు నమ్మి దొరుకుతున్నాయంటే ఆర్గానిక్లో కానీ న్యాచురల్లో కానీ తీసుకోండి. ఇవి యాక్చువల్లీ 3 పువ్వులు వచ్చినాయి, 2 సరిగ్గా రాలేదు. ఇప్పుడు నేను తీస్తున్నానండి. ఇది పెట్టి నేను ఆగస్టు ఫస్ట్ వీక్లో పెట్టాము. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఇన్ని రోజులు పట్టిందండి క్యాబేజీ రావడానికి. మనకి కెమికల్లో చాలా తొందరగా 1 మంత్లో ప్లాంట్ పెడతారు. 1 మంత్ ప్లాంట్ ఎదిగిన తర్వాత నెక్స్ట్ మంత్కి క్యాబేజీ తయారైపోద్ది, హార్వెస్ట్ చేసి అమ్మేస్తారు. నాకు ఇది 3 నెలల నుంచి 4 నెలలు పట్టింది. ఇంత లేటు ఎందుకు వస్తుందంటే మనం జస్ట్ సహసిద్ధంగా అంటే వీటిలో ఆకులు ఇవన్నీ పడి వీటి బలంతో మనం వేసిన ఆవు ఎరువు, ఎంత ఆవు ఎరువేనమాట, కనిపిస్తుంది కదా, లైట్ వెయిట్, ఇదంటే స్పాంజ్ లాగా ఉంటుంది. ఈ ఎరువుతోనే ఇది బతకాలి. దీనికి స్ప్రేస్ ఏం చెయ్యము, అవసరం లేదు. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటండి, మన దగ్గర అలవాటైన వాళ్ళు అసలు వదలలేరు. చాలా పచ్చి తినేయచ్చు. యాక్చువల్లీ మనకి మొత్తం పైన అంతా వలిసేసి ఓన్లీ ఇది ఒకటే ఇస్తారు కదా, మేము ఇవన్నీ యూజ్ చేస్తాము. ఇది చట్నీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. మా వాళ్ళు చేస్తారు, మా చెల్లి ఎక్కువ చేస్తుంది. ఇంకా మా కస్టమర్స్లో కొంతమంది ఉన్నారు, నా వెజిటేబుల్స్ అంటే పడి చచ్చిపోతారు అనమాట. ఇక్కడ అసలు వాళ్ళకి ఇవ్వలేను, కనీసం ఒక 2 అన్న ఇవ్వండి అని అడుగుతారు. వీటితో సేమ్ మనకి చట్నీస్ ఎలా చేస్తామో అలా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత ఇది కర్రీ చేసేసుకోవచ్చు. పైన కెమికల్ అంటే ఇప్పుడు మనకి చూడండి, ఇది ఫస్ట్ ఆకు ఎంత బాగుంది చూడండి. దీనికి కూడా పెస్ట్ వస్తుంది, ఇగో పురుగు తినేసింది, కనిపిస్తుంది కదా అక్కడక్కడ. ఎంత తినేసినా శుభ్రం అంటే మన కెమికల్స్ కొట్టం కాబట్టి భయం ఉండదు. శుభ్రం కడిగేసేసి కింద పచ్చడి చేసుకోవచ్చు, పైన కర్రీ చేసుకోవచ్చు. ఇందులో వేస్టేజ్ ఏమి ఉండదు. మీరు బయట కెమికల్ వాళ్ళ దగ్గర తక్కువ రేటు పెట్టి కొనుక్కున్న దానికి ఒక 2 కర్రీ అవుతుంది, లేదా 1 కర్రీ అవుద్ది. మన దగ్గర చూడండి ఒక 2-3 చట్నీలు అవుతాయి, 2 కర్రీలు చేసుకోవచ్చు. సో రేట్ ఎక్కువ అనుకోకుండా ఇట్లా మనలాగా పండించే వాళ్ళ దగ్గర తీసుకుంటే ఇవి బెనిఫిట్స్. ఇది నార్మల్ గ్రీన్ కాలీఫ్లవర్ అండి. ప్లాంట్ని బట్టి, కింద నేల బలాన్ని బట్టి ప్రతిదీ మన దగ్గర వెజిటేబుల్ అనేది తయారవుతుంది. ఇప్పుడు మనకి కెమికల్స్లో ఇలా వరుసగా బెడ్స్ వేస్తారు, దాని మీద కాలీఫ్లవర్ పెట్టేస్తారు, కెమికల్స్ కొడతారు. ప్రతి కాలీఫ్లవరు ఒకే సైజు, ఎక్కడ మిస్ అవ్వకుండా కాలీఫ్లవర్ అనేది తయారయ్యి మనకి ఇస్తారు, వస్తుంది క్రాపు. కానీ మనకి న్యాచురల్ పద్ధతిలో అలా కాదు. ఆ ప్లాంట్ కెపాసిటీని బట్టి, బలాన్ని బట్టి మనం ఇచ్చే భూమిలో ఒక్కొక్క మొక్కకి ఇప్పుడు చూడండి, ఇది ఒకసారి పెట్టాము, కానీ ఇది ఇంకా అవ్వలేదు, లేట్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది. ఎప్పటికి వస్తుందో తెలియదు, ఇప్పుడే స్టార్ట్ అయింది లోపల. ఇది తయారైపోయింది. ఒక్కొక్కసారి చాలా పెద్దగా హెల్తీగా వస్తుంది, ఒకసారి చిన్న పువ్వు వస్తుంది. ఈ పక్కది దీనికి ఏదో ప్రాబ్లం ఉంది. సో తెగులు కాదు కానీ చిన్న డిస్టర్బెన్స్ అనమాట. ఆ కలర్ చూసారా, మారిపోయింది. సో ఇది కూడా చాలా చిన్నగా వచ్చింది. అది కూడా ఈ పైన దానికి రాలేదు, ఈ పక్కన ఉన్నదానికి వచ్చింది. సో ఇలా న్యాచురల్గా వదిలేసినప్పుడు ఆ క్రాప్ అనేది ఒకటే లెవెల్లో ఫుల్గా ఫ్లవర్స్ రావు, అందులో వస్తాయి. అందుకే మీకు మార్కెట్లో ఆ ఫ్లవర్ వాడు పెట్టేటప్పుడు ప్రతి ఫ్లవరు నిండుగా మీకు చూడగానే తీసుకోవాలనిపించేలా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఇది తీసుకొచ్చి ఇదొకటి పెట్టాను అనుకోండి, ఎలా ఉంటుంది. సో ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎంత బాగుంది చూడండి, ఎక్కడ పెస్ట్ లేదు. యాక్చువల్లీ ఇవి కూడా చట్నీ చేసుకోవచ్చండి, సేమ్ దానిలాగే చాలా టేస్ట్ ఉంటాయి. ఇవన్నీ చాలామంది తెలియదు. ఈ ఆకులో చాలా పోషక విలువలు ఉంటాయి. ఈ చుట్టుపక్కల ఆకులన్నిటిని మనకి సేమ్ చింతపండు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, శనగపప్పు ఇవన్నీ వేసేసి చట్నీ చేసుకుంటే 2-3 డేస్ నిల్వ ఉంటుంది. మనం బ్రేక్ఫాస్ట్లోకి, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఈ పువ్వుని
కర్రీ చేసుకోవచ్చు. సో ఇందులో ఏ పదార్థం వేస్ట్ అవ్వదు. లీఫ్కి ఉండే గొప్పతనం చాలా ఎక్కువ అండి. దీనికి కూడా పెస్ట్ ఉంది, మీకు అనిపిస్తుంది కదా, తింటుంది కానీ ఎక్కువ ఎఫెక్ట్ చేయదనమాట. ఈ ఇక్కడ బర్డ్స్ వస్తాయి నాకు చాలా, పిచ్చుకలు అవన్నీ తినేస్తాయి. లేదంటే మిత్ర పురుగులు పెద్దవి ఉంటాయి, బటర్ఫ్లైస్కి వాటికి ఆహారం ఇవే, అవి తినేస్తాయి అనమాట. ఒక్కొక్క చెట్టు మొత్తం తినేస్తుందండి పురుగు. మరి ఆ చెట్టుకుండే ఇమ్యూనిటీ పవర్ని బట్టి మొత్తం తినేస్తుంది. ఒక్కొక్కటి చాలా బాగుంటుంది. ఆరెంజ్ కాలీఫ్లవరు కొంచెం లేట్ అయిందండి, ముదిరినట్టు అయింది. కానీ ఇందులో ముదిరినా కూడా చాలా తొందరగా కుక్ అయిపోతుంది. పచ్చి కూడా తినేయచ్చు, చాలా టేస్ట్ ఉంటుందండి. కానీ దీనికి కూడా కొంచెం చిన్నపాటి పురుగు ఉంటుంది, వేడి నీళ్ళు వేసి ఒకసారి తీయవలసి వస్తుంది. దీంట్లో చెప్పాను కదా ఎక్కువ పెస్ట్ వస్తుందండి, విపరీతంగా. అంటే స్వీట్ ఉంటుంది కాబట్టి ఆ చిన్న పురుగులు ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి. దానివల్ల వాళ్ళు పురుగులు ఉంటే కొనరేమో అని చెప్పేసి ఫార్మర్స్ అవసరం లేకపోయినా ఇంకొంచెం ఎక్స్ట్రా దానికి మించి తీసుకొచ్చి కొట్టేస్తుంటారు, ఎక్కడ కస్టమర్స్ తీసుకోరని భయంతో. సో హెల్త్ మొత్తం డ్యామేజ్ అయిపోద్దండి ఇలాంటివి బయట తీసుకుంటే. మీకు అందంగా కనిపించాలి, పెద్ద పువ్వు ఉండాలి ఇట్లా ఆలోచించొద్దు. చిన్నగా ఉన్న షేప్ సరిగ్గా లేకపోయినా, చిన్న పువ్వు వచ్చినా, ఇట్లా ముదిరిపోయినా, ఏమున్నా కూడా ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. చెప్పాను కదా దీనిపైన కూడా ఉండొచ్చు. ఇది పెస్ట్ మొత్తం తినేసి చూడండి, ఎక్కడెక్కడో పెద్ద పురుగు ఉంటుంది నాకు తెలిసి. ఆకులన్నీ ఇవన్నీ తినేసినాయి. ఇది ఒకటి తీద్దాం, హార్వెస్ట్ చేద్దాం. పీకటం కూడా ఎంత కష్టం చూడండి. మొదలు దాని వేరు వ్యవస్థ ఇంత స్ట్రాంగ్గా ఉంటేనే కదండి ఒక వెజిటేబుల్ మనం తిన్నప్పుడు మనకి ఎంత హెల్త్ రావాలి, ఎన్ని పోషక విలువలు రావాలి, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ స్ట్రాంగ్గా తయారవ్వాలంటే ఆ వెజిటేబుల్ పెరిగేటప్పుడు కూడా దాని వేరు వ్యవస్థ కూడా భూమిలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ముట్టుకుంటే వచ్చేయకూడదు. మనకి కెమికల్ ఫామ్లో ఇలా తీస్తే వచ్చేస్తుంది. నేను అవి కూడా ట్రై చేశాను స్టార్టింగ్లో. ఇది చూడండి, అసలు ఇవి కూడా మనకి ఆవెరువు గుల్లగా ఉంటుంది కాబట్టి ఇలా ఇవన్నీ తినేసింది పురుగు. ఎక్కడికి ఉందో మరి, ఎక్కడికన్నా ఇంకో ప్లాంట్ మీదకి వెళ్ళి ఉంటుంది, దీని మీద తెలియదు. ఇదిగోండి, ఇది చాలా టేస్ట్ ఉంటుంది, కూర చాలా తొందరగా ఉడికిపోతుంది. చూడడానికేమో ముదిరిపోయింది, అసలు కుక్ అవుతుందో లేదో అని డౌట్ రావచ్చు. ఇలా ఎవరికైనా ఫంక్షన్స్కి పార్టీస్కి బుక్ చేస్తే బాగుంటుందేమో కదా. పైగా తీసుకెళ్ళి చెత్తకొట్లో పడేయకుండా వండుకుని తినొచ్చు కూడా, ఆకులతో పాటు చట్నీ చేసుకుని. ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా మీకు, అక్కడ ఒక్కొక్క కాలీఫ్లవర్ క్యాబేజీ ఒకలా వస్తుంది, దాని భూమి బలాన్ని బట్టి, ఆ సీడు పెరిగే పద్ధతిని బట్టి అని చెప్పి. ఇక్కడ చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో, సూపర్ కదా అసలు. ఇప్పటి వరకు మనకి ఆరెంజ్ దగ్గర అంత అంటే ఇట్లా విచ్చుకుపోయినట్టు వచ్చింది, ఇదేమో కరెక్ట్గా ఆ పువ్వు అసలు చాలా బాగుంది చూడండి, పెస్ట్ కూడా లేదు. సో ఈ మొక్కకి ఏదో ఎరువు పుష్కలంగా ఏదో అందిందనమాట, తనకు కావాల్సింది, అందుకే ఇంత హెల్తీగా పెరిగింది. సో ఇంకా మన అదృష్టం. ఆకులు కూడా ఎక్కడ పెస్ట్ తినలేదు, ఒక్క చోట తిన్నది. సో ఇవి కూడా చెప్పాను కదా, మనకి కంపల్సరీ సలాడ్స్కి ఉపయోగించవచ్చు, చట్నీకి ఉపయోగించవచ్చు. కొంచెం మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే చీమలు కుట్టేస్తున్నాయండి. ఇవ్వండి చీమలు. చీమలు అనేవి ఎప్పుడు వస్తాయంటే ఆ భూమి, ఆ సాయిల్ సస్టైనబుల్గా ఉన్నప్పుడు, అంటే పూర్తిగా తనకి కావాల్సిన ఆహారం భూమిలో ఉన్నప్పుడు. యూరియా డిఏపీలు వేస్తే కెమికల్ ఫార్మింగ్లో మీకు ఇట్లా చీమలు ఉండవు. ఫస్ట్ చీమ మట్టి తయారు చేసుకుంటుంది, ఇక్కడ చూడండి. దీని తర్వాత చెదలు వస్తాయి, ఆ తర్వాత పాములు వచ్చి పుట్ట చేస్తాయి. అంటే అద్భుతమైన పోషక విలువలు ఆ భూమిలో ఉన్నప్పుడు ఇలాంటి జీవులు అట్రాక్ట్ అవుతాయి. కాకపోతే మమ్మల్ని కుట్టేస్తున్నాయి, ఇందాక నుంచి తినివ్వట్లేదండి, ఇవన్నీ ప్రశాంతంగా చెప్పనివ్వట్లేదు, కరిచేస్తున్నాయి. గోంగూర కాయలు కనిపిస్తుందండి, దీని పక్కనే వేశాను. గోంగూరకి మనకి ఫైబర్ ఉంటుంది కదా, భూమిలో వేసినప్పుడు ఇట్లాంటి ప్లాంట్స్ మధ్యలో వేస్తే కనుక, ఇటు పర్పుల్ క్యాబేజ్ ఉంది, ఇటేమో గ్రీన్ కాలీఫ్లవర్ ఉంది కదా, దీంట్లో ఉండే ఈ ఫైబరు, పులుపు, ఇవి రెండు వీటికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. దీనికి ఉండేది దీనికి హెల్ప్ చేస్తుంది. సో నాకు తెలిసి ఈ కాలీఫ్లవర్ ఇంత హెల్తీగా రావడానికి కారణం ఈ ప్లాంట్ అయ్యి ఉండొచ్చు, దీని సపోర్ట్ కూడా. ఈ గోంగూర కాయలండి, ఆకులు అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడైనా ఆకుకూరలో కూడా దేశవాళీ ఉంటాయి, మొత్తం దేశవాళీ ఉంటాయండి, హైబ్రిడ్ కూడా ఉంటుంది. నేను అన్ని దేశవాళీ తీసుకుంటాను. గోంగూర ఇప్పుడు రాదు ఈ సీజన్లో, జూన్లోనే వస్తుంది. అది లాస్ట్ 2 months బ్యాక్ వరకు ఆకులు కట్ చేసుకున్నాము. తర్వాత ఆకులు అయిపోయినాయి. ఇప్పుడు మీకు దీనికి ఎంత నీళ్లు పెట్టినా, ఎంత జీవామృతం ఇచ్చినా ఇది పెరగదు.
పెరగదు, అది ఆకులు ఇవ్వదు, ఓన్లీ కాయలు. కాయలు కూడా హార్వెస్ట్ చేసేసాము. ఇవి చాలా ఎక్కువ వస్తాయన్నమాట. రెడ్ గోంగూర కాయలు, రెడ్ గోంగూర అంటారు. రెడ్ గోంగూర పువ్వులు కాయలతో కూడిన గోంగూర అని కూడా పిలుస్తారు. మొత్తం 6 రకాలు ఉంటాయండి. రాయలసీమ గోంగూర, మనకి ఆంధ్ర గోంగూర, తెల్ల పువ్వు మందార పువ్వు గోంగూర, పుల్ల గోంగూర, పెద్దాకు గోంగూర, ఇట్లా ప్రాంతాన్ని బట్టి వాళ్ళు పిలుస్తారు. నేను 6 రకాలు పెట్టాను. ఈ కాయ ఏంటంటే అండి, ఇప్పుడు కాదు, దీనికంటే కొంచెం ముందు ఎర్రగా చాలా కలర్ఫుల్గా చాలా లేతగా ఉంటుంది. అప్పుడు ఇది తీసి ఈ పైన తోలు ఉంటుంది కదా, ఇది ఒలిసేసుకుని ఒక కేజీ కాయలు తీసుకున్నాం అనుకోండి, ఇట్లాంటి ఒక 10 చెట్లు వేసుకున్నాం అనుకోండి, ఒక చెట్టుకి కేజీ కాయలు అవుతాయి. కేజీ కాయలు తొక్కలు తీసేసి దీంతో జామ్ చేసుకోవచ్చండి. అసలు జామ్ అనేది ఇలాగే చేసేవారు మన పూర్వీకులు. అంటే గోంగూర కాయలు రేకలతో జాము, లేదంటే మల్బరీ ఫ్రూట్స్తో జాము. ఇప్పుడు మీరు ప్రిజర్వేటివ్ జామ్స్ తీసుకుంటాం కదా మనం, ఆల్ ఫ్రూట్ జామ్స్, అవి అస్సలు మంచిది కాదు, చాలా ప్రమాదం. వాళ్ళు చేసే విధానం అంటే ఈ జామ్ తయారు చేసిన తర్వాత 3 రోజులు ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. వాళ్ళ దగ్గర ఎన్నో నెలల పాటు ఆ జామ్ అనేది తయారు చేసిన కాడి నుంచి మార్కెట్లో, సూపర్ మార్కెట్లో, తర్వాత షాప్స్లో మనం కొంటాం, మన తర్వాత ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటాం. చాలా డేంజర్ అండి. ఇట్లా జామ్ చేసుకోవాలి. ఇది ఎట్లా చేయాలంటే, ఈ రేకలన్నీ ఒలిచేసుకోవాలి. లోపల విత్తనం ఉంది కదా, వెండ పెట్టేసుకుంటే సీడ్ అవుతుంది. ఇక మీకు ఇది సీడు. ఒక్క దేశవాళీ గోంగూరకి ఎన్ని రకాల బెనిఫిట్స్ చూడండి. అదే మీరు హైబ్రిడ్ బజార్లోకి వెళ్ళి తెచ్చుకున్నారనుకోండి, ఇవి సీడు. పురుగులు ఉన్నా కూడా సీడ్ తినట్లేదు, సీడ్ బాగుంది. మరి ఇవి ఎందుకు వచ్చినాయి అంటే, వీళ్ళు కూడా ఆహారం కావాలి కదండి, అవి కూడా తినాలి కదా పాపం. సో ఇది సీడ్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ వేసేస్తే మొక్క వస్తుంది కానీ పెరగదు సరిగ్గా, ఎందుకంటే అన్సీజనల్ కదా. ఇవి దాచుకుని మనం జూన్ నెలలో వేసుకోవాలి. మళ్ళీ చెట్టు, గోంగూర చెట్టు కూడా ఇంచుమించు ఇక్కడ మనం ఫస్ట్ ఇయర్ వేసినప్పుడు దాని కింద కూర్చుని భోజనం చేసేవాళ్ళం. అంత పెద్దగా, అంటే కొమ్మలతో చాలా హెల్దీగా, ఇంచుమించు ఒక 7 to 8 feet గోంగూర చెట్టు వచ్చేది. అందుకే గోంగూర నార మన షెడ్స్కి వాటికి నానబెట్టి కాలువల్లో దాన్ని నార పీకి తొక్కి నార తీస్తానంటారు చూడండి, దీన్ని అనమాట. ఒక 1 month నానబెట్టి దాన్ని పైన నారంతా తీసి షెడ్లకి కడతాము, ఎకో ఫ్రెండ్లీ షెడ్స్కి. అంత గట్టిగా ఉంటుంది ఫైబరు. ఇలాంటి ఆహారం తినాలి. సో దీనికి బెల్లం కానీ, మనకి ప్యూర్ ఒరిజినల్ షుగర్, క్యాంటీ షుగర్ అంటారు, గోధుమ పిండిలా ఉంటుంది, కెమికల్ లేకుండా తయారయ్యే షుగర్, అది కానీ బ్రౌన్ షుగర్ కానీ, ఇవి వేసి మనకి బౌల్ పెట్టేసి జామ్ చేసేయచ్చు. 2 కలిపేస్తే ఇది తొందరగా ఉడికిపోతుంది, మంచి జామ్ తయారవుతుంది. చాలా పుల్లగా టేస్టీగా ఉంటుంది. మేము అలాగే తయారు చేసుకుంటాం ఇంట్లో, బయట జామ్ తినము. సో ఆకుల తర్వాత ఈ పువ్వులతో రేకలతో జామ్ తర్వాత లోపల ఉండేట్లతో విత్తనం తర్వాత చెట్టు పీకేసి, ఇది పనికిరాదులేండి, కొంచెం ఈ మాత్రం సైజు, ఆ మాత్రం హైటు, చాలా హెల్తీగా ఉంటుంది. ఆ చెట్టు పీకేసి సైడ్ కొమ్మలు తీసేసి కాలువలో నానబెట్టేసి దాని నార తీసి ఇంటికి కట్టడానికి ఉపయోగపెడితే, ఈ నారతో కట్టిన షెడ్డు 10 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా, సీగిపోకుండా, తెగిపోకుండా ఉంటుందంటండి. అంత ఫైబర్ ఉంటుందంటండి దీంట్లో. రావట్లేదు, అయిపోయిందండి.